అసలు ఏమైందో తెలీదు, బీచ్ లో పీతలన్నీ బయటకైతే వచ్చేసి ఉన్నాయి. హలో గైస్ అందరికి, ఇక మీరు రీసెంట్ వీడియోలో చూసారు కదా, మనమైతే నెల్లూరుకి అయితే వచ్చామని చెప్పేసి. మెయిన్ రీజన్ వచ్చేసి మన లక్కీ పాప అయితే బర్త్డే ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ రెడీ చేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసినాము. యాక్చువల్ గా అయితే ఇంకా ఫస్ట్ బర్త్డే అనమాట. ఇంకా మన రమేష్ అయితే ఇంకా బెలూన్స్ అయితే రెడీ అయితే చేస్తున్నాడు. ఇంకా ఫిల్ చేసిన బెలూన్స్ తో అయితే ఇంకా చిన్న పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటారు అనమాట. చిన్న పని ఉండడంతో నేను అబ్బాయి అయితే ఇంకా బయటకి అయితే వచ్చేసి నిన్నాము. ఇంకా వచ్చిన పని చూసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయినాము. మధ్యాహ్నం కావడంతో ఇంకా మజ్జిగ అయితే తాగేసి నిన్నాము. ఇంకా ఇక్కడికి వచ్చేలోపు ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయితే చేసి నిన్నారు. డెకరేషన్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసినారు. ఇంకా మా లక్కీని అయితే ఇంకా ఒక ఏంజల్ లాగా రెడీ చేసినారు. ఇంకా పేపర్ షాట్స్ అయితే పేల్చి నిన్నారు. ఇంకా మొత్తం లక్కీకి అయితే కంట్లో అంతా పడినింది. ఇంకా మొత్తానికి అయితే మా లక్కీతో అయితే ఇంకా కేక్ అయితే కటింగ్ అయితే చేపించేసి నిన్నాము. ఇంకా మా రమేష్ అన్న అయితే ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చి నిన్నాడు. ఇంకా యాడికి వచ్చిన మా అబ్బికి అయితే ఇంకా దూల పనులు అయితే తగ్గవన్నమాట. పిల్లలు కూడా బెలూన్లు లాక్కొని అయితే పగలగొట్టేస్తున్నాడు మొత్తం. ఇంకా క్యాటరింగ్ అయితే పెట్టించి నిన్నారు. లాస్ట్ లో అయితే ఇంకా కోవా విత్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలాగో నెల్లూరుకి వచ్చామని చెప్పేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇంకా ఈవినింగ్ సన్సెట్ కావడంతో ఇంకా క్లైమేట్ అయితే చాలా అయితే బాగుంది. ఇంకా ఫైనల్ ఇంకా బీచ్ కి అయితే వచ్చేసి నిన్నాము. బీచ్ లో ఏం చేస్తాం అనేది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే అప్డేట్ చేస్తాను. చలో మరి వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ మీ సైనింగ్ ఆఫ్ సైడ్ ఏరీస్.